నమస్తే ఫ్రెండ్స్, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో తక్కువ స్పైసెస్తో పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినేలాగా మనకి తక్కువ మసాలాలతో నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీరు వీడియో పూర్తిగా చూసేయండి. ఇలా అన్నీ ఒకే పీస్లు ఉండేటట్లు చికెన్ బిర్యానీకి తీసుకొని ప్రిపేర్ చేశాను, చూసేయండి. 1 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ ఒకే తీరు పీసులు తీసుకుంటే బిర్యానీకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి వేరొక బౌల్లోకి వేసేసుకొని 2 స్పూన్స్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా కసూరి మేతి, అలాగే పుదీనా కొత్తిమీర, 5-6 స్పూన్లు ఆయిల్, అలాగే 2 కప్స్ కర్డ్. పెరుగు తీయడిది తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పెరుగుని తీసుకొని 1 స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. 1 అవర్ వరకు ఉండాలండి. ఇలా కలిపిన స్పైసెస్ మొత్తం మనకి చికెన్కి పట్టేయాలంటే 1 అవర్ పాటు బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పెద్దది, అందులో 1 kg చికెన్ తీసుకున్నాం కదా, 1 kg రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి బియ్యం కూడా 1/2 అవర్ నానబెట్టేసుకోండి. తర్వాత పొయ్యి మీద మనం బిర్యానీకి ఏదైతే చేస్తామో అలాంటిది పెద్ద గిన్నె తీసుకొని చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేయండి. వేసి ఒక 40% ఉడికించుకుంటే బిర్యానీ సింపుల్గా టేస్టీగా బాగుంటుందండి. ఇలా మూత పెట్టేసి 40% చికెన్ని ఉడికించుకోండి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద వాటర్ పెట్టుకోండి. రైస్కి ఇలా ఎక్కువ వాటర్ పెట్టేసుకొని హోల్ మసాలాలు మొత్తం వేసేయండి. వేసి మూత పెట్టేసి కొద్దిగా వేడయ్యాక ఇందులో మనము పెట్టుకున్న రైస్ వేసేసి 70% ఉడికించుకోవాలి. ఇలా సింపుల్గా చేసామంటే చాలా టేస్టీగా అయిపోతుంది. మనకి తక్కువ టైంలో బిర్యానీ కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టేసి 70% రైస్ని ఉడికించుకోవాలి. ఇలా తీసి చూస్తే మనకి రైస్ విరిగితే 70% కుక్ అయినట్టండి. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి. వేసుకొని మనకి ఉడికిన రైస్ని మొత్తం వేసేయండి. ఇలా రైస్ మొత్తం వేసేసి ఇలా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా వేయండి. వేసి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేయండి. వేసి మళ్ళీ కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలాగే ఫుడ్ కలర్, కొద్దిగా నెయ్యి వేసి దమ్ముకు పెట్టామంటే 15 మినిట్స్ వరకు చాలా టేస్టీగా మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం వేసి మూత పెట్టేసి కొద్దిగా బరువు పెట్టామంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 మినిట్స్ వరకు దమ్ చేసుకుంటే వేడివేడిగా బిర్యానీ రెడీ. అంతే, టేస్టీగా బిర్యానీ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఓకే అండి, ఇలా సింపుల్గా ఉన్న రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందన్నది మళ్ళీ నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉన్నది, నేను ఎంత ఈజీగా చేశానన్నది నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.